ఈ భూమి మీద ఎందరో మరణించుంటారు, ఈ భూమి మీద ఎందరో జీవించుంటారు. కానీ నా సహోదరి, నా సహోదరులారా, యేసుక్రీస్తు మానవులని ప్రేమించి ఆ నశించిపోతున్నటువంటి మానవుల కొరకై మళ్ళీ యాగముగా ఈ భూలోకానికి వచ్చి ఆయన మరణించినట్లుగా ఈ భూమి మీద ఎవరు మరణించలేదండి. కొరడా దెబ్బలు తిన్నాడు, ముఖాన ఉమ్మి వేయబడ్డాడు, ఆయన శరీరం అంతా రక్తంగా కారింది, రక్కలో బల్లెముతో పొడవబడ్డాడు, తల మీద శిరస్సు కిరీటం పెట్టబడ్డాడు, ముండ్లతో ఆయన కిరీటం పెట్టబడి అవమానాలు నిందలు పొందాడు. 17 గంటలు ఆకాశమునకు భూమికి మధ్య శిలువ మీద ప్రభు ఎవరలాడాడు. యేసుక్రీస్తు మరణము పొందినట్లుగా ఈ భూమి మీద ఏ మనుషుడు ఎన్నడూ మరణము పొందలేదండి. అలాగే ప్రియులారా, యేసుక్రీస్తు సజీవుడుగా తాను చెప్పినట్లుగా 3వ దినమున లేచినట్లుగా ఈ భూమి మీద ఎవరూ లేవలేదండి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. ఎవరు దేవుడు అంటే చచ్చిపోయేవాడు కాదండి. ఈ రోజుల్లో చాలా మంది ఏమంటున్నారంటే మేమే అవతార పురుషులు అంటున్నారు, మేమే దేవుళ్ళు అంటున్నారు, మనుషులే దేవుళ్ళు అంటున్నారు. కానీ కొంతకాలానికి షుగర్ వచ్చి చచ్చిపోతున్నారు, కిడ్నీ ప్రాబ్లం వచ్చి చచ్చిపోతున్నారు, హార్ట్ ప్రాబ్లం వచ్చి చచ్చిపోతున్నారు. చచ్చిపోయిన వాడు ఎలాగ దేవుడు అవుతాడండి? మరణమును గెలిచి తిరిగి లేచినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు. ఆయన యేసుక్రీస్తు వలె తాను చెప్పినట్లుగా 3వ దినమున లేచిన యేసుక్రీస్తు లాంటి దేవుడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరండి. ప్రభువు నశించిపోతున్నటువంటి మానవాళి కొరకై ఈ లోకానికి వచ్చాడు. వచ్చినటువంటి ప్రభువు 3.5 సంవత్సరం అంటే 40 నెలలు ఆయన దేవుని యొక్క పరిచర్య చేశాడు. చేసి తాను పరమునకు వెళ్ళవలసినటువంటి గడియ వచ్చినప్పుడు ఆయన యెరూషలేముకు వచ్చాడు. యెరూషలేముకు వచ్చిన తర్వాత మీకు అందరికీ తెలుసు, ఆయన గెత్సెమనే తోటలో ఆయన్ని బంధించారు. ఆ తరువాత తీసుకువెళ్లారు, కొరడాలతో కొట్టారు. ఇప్పుడు చదువుకున్న లేఖనంలో మనం చూస్తున్నాం 19వ అధ్యాయం 5వ వచనంలో లూకా సువార్త యోహాను సువార్త 19వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ ముండ్ల కిరీటమును ఊదా రంగు వస్త్రమును ధరించిన వాడై చాలు. యేసుక్రీస్తు ఆయన్ను కొరడాతో కొట్టడానికి అప్పగించినప్పుడు ఆనాటి రోమా సైనికులు 39 కొరడా దెబ్బలతో కొట్టారు. అంత మాత్రాన కాకుండా పిడిగుద్దులతో గుద్దారు అని బైబిల్లో రాయబడి ఉంది. ముఖం మీద ఉమ్మి వేశారు, తల మీద ముండ్ల కిరీటాన్ని పెట్టారు. ఎలాంటి ముండ్ల కిరీటం అని అంటే ప్రియులారా, సిరియా దేశంలోనే చాలా పొడుగైనటువంటి ముండ్లు అంటారు. జిజిపస్ స్పైనా క్రిస్టీ అన్నటువంటి ప్రసిద్ధిగాంచిన క్రోరముతో చాలా షార్ప్ గా ఉన్నటువంటి ఆ ముండ్ల కిరీటంను సిరియా నుండి తీసుకొచ్చి యేసుక్రీస్తుకు అళ్ళి ఆయన తల మీద పెట్టి, ప్రియులారా మత్తయి సువార్తలో మనం చూస్తాం 27వ అధ్యాయం 30వ వచనంలో చదవకండి, ఆ రెల్లుతో ఆ ముండ్ల కిరీటం యేసయ్య తల మీద కొట్టారు అని రాయబడి ఉంటుంది. ఆయన మీద ఉమ్ము వేసి ఆ రెల్లును తీసి దానితో ఆయనను తల మీద కొట్టిరి. చాలండి. ఇప్పుడు ముండ్ల కిరీటాన్ని పెట్టినంత మాత్రాన కాకుండా యేసుక్రీస్తు తల మీద ఆ రెల్లుతో కొట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వేదనను అనుభవించాడు, బాధను